హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వేలో గ్రూప్ డి 2025లో జరగబోయే ఎగ్జామ్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే కనుక మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, మొక్కలకు ఆకుపచ్చ రంగును ఇచ్చే వర్ణద్రవ్యం ఏది? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ కెరోటినాయిడ్, ఆప్షన్ బి పత్రహరితం, ఆప్షన్ సి థియామిన్, ఆప్షన్ డి యాక్టిన్. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 10వ తారీఖు 2/2/2021 షిఫ్ట్ 2లో ఇవ్వడం జరిగిందండి. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి పత్రహరితం. మొక్కలకు ఆకుపచ్చని రంగును ఇచ్చే వర్ణద్రవ్యం అండి పత్రహరితం అండి. రెండవ ప్రశ్న చూసినట్లయితే, ఈ క్రింది వాటిలో ఏ పదార్థం ఆకులకు ఆకుపచ్చ రంగును ఇస్తుంది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి నత్రజని, ఆప్షన్ సి పత్రహరితం, ఆప్షన్ డి యూరియా. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో ఏ పదార్థం ఆకులకు ఆకుపచ్చ రంగును ఇస్తుందని అడిగాడండి. కిందన ఆప్షన్లు ఇచ్చాడు. ఇది ఆర్ఆర్బి జేఈ 25/9/2019 షిఫ్ట్ 3లో ఇవ్వడం జరిగిందమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి. మూడవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో దేని మొక్కలలో పసుపు ఉదాహరణ ద్రవ్యం అంటారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ కెరోటిన్, ఆప్షన్ బి అక్రోమాటిక్ రీపర్, ఆప్షన్ సి కాంతోఫిల్, ఆప్షన్ డి క్రియాటినిన్. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 16/2/2019 షిఫ్ట్ 3లో ఇవ్వడం జరిగిందమ్మా. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కు కొత్తగా వచ్చిన వెళ్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి కాంతోఫిల్. నాలుగవ ప్రశ్న, మొక్కలలో కణగోడను రూపొందించే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ఏమంటారు? ఆప్షన్ ఏ మాల్టోస్, ఆప్షన్ బి సెల్యులోజ్, ఆప్షన్ సి సిక్రోజ్, ఆప్షన్ డి లాక్టోజ్ అమ్మ. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, మొక్కలలో కణగోడను రూపొందించే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ఏమంటారని అడిగాడండి. కిందన ఆప్షన్లు ఇచ్చాడు. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి సెల్యులోజ్. మొక్కలలో కణగోడను రూపొందించే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సెల్యులోజ్ అంటారండి. ఐదవ ప్రశ్న చూసినట్లయితే, క్షయకరణ విభజనకు ఈ క్రింది ప్రకటనలో ఏది నిజం కాదు? క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, ఏ ప్రకటన నిజం కాదని అడుగుతున్నారండి. కింద ఆప్షన్లో చూద్దాం ఒకసారి. ఆప్షన్ ఏ క్షయకరణ విభజన 2 దశలలో సంభవిస్తుంది. ఆప్షన్ బి క్షయకరణ విభజన ఫలితంగా కణాలలో క్రోమోజోముల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఆప్షన్ సి క్షయకరణ విభజన సమయంలో మాతృ కణాల జన్యువులు ఫలిత కణాలలో కలిసిపోతాయి. ఆప్షన్ డి గోనాడ్లలో గేమెట్ల ఉత్పత్తి కోసం క్షయకరణ విభజన జరుగుతుంది. ఇది ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ 29/8/2018 ఇయర్ షిఫ్ట్ 3లో ఇవ్వడం జరిగిందమ్మా. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే, క్షయకరణ విభజనకు ఈ క్రింది ప్రకటనలో ఏది నిజం కాదని ఇచ్చాడండి. నిజం కానిది అని అంటే ఆప్షన్ బి అండి. క్షయకరణ విభజన ఫలితంగా కణాలలో క్రోమోజోముల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఈ ప్రకటన అనేది నిజం కాదండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆరవ ప్రశ్న చూసినట్లయితే, ఏ కణాన్ని కణ మాస్టర్ అంటారు? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ
అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి కేంద్రకాంశం, ఆప్షన్ డి కేంద్రకం. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇది ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ 29/8/2018 షిఫ్ట్ 2లో ఇవ్వడం జరిగిందండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి కేంద్రకం. 7వ ప్రశ్న, కణంలో ఉండే అతిపెద్ద కణ అవయవం ఏది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ ఏ అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ బి కేంద్రకం, ఆప్షన్ సి గాల్జీ దేహాలు, ఆప్షన్ డి మైటోకాండ్రియా. క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే కణంలో ఉండే అతిపెద్ద కణ అవయవం ఏదని అడిగాడండి. కింద ఆప్షన్లు చూడండి. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇది ఆర్ఆర్బి జేఈ 23/5/2019 షిఫ్ట్ 3లో ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి కేంద్రకం అండి. అతిపెద్ద కణం కేంద్రకం. 8వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ అవయవాన్ని కణం యొక్క ప్రోటీన్ కర్మాగారాలు అంటారు? ఆప్షన్ ఏ హరితరేణువు, ఆప్షన్ బి లైసోజోములు, ఆప్షన్ సి మైటోకాండ్రియా, ఆప్షన్ డి రైబోజోములు. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇది ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ 30/8/2018 షిఫ్ట్ 2లో ఇవ్వడం జరిగిందండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి రైబోజోములు. కణం యొక్క ప్రోటీన్ కర్మాగారాలు అంటే రైబోజోములు అండి. 9వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో జంతు కణాలలో మాత్రమే కనిపించే కణాలు ఏవి? కిందన ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ లైజోజోమ్, ఆప్షన్ బి గాల్జీ దేహాలు, ఆప్షన్ సి సెంట్రోసోమ్, ఆప్షన్ డి రైబోజోమ్. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి గ్రూప్ డి 15/11/2018 షిఫ్ట్ 3లో ఇవ్వడం జరిగిందమ్మా. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ లైజోజోమ్. లైజోజోమ్ అనే కణాలు మాత్రమే జంతు కణాల్లో కనిపిస్తాయండి. 10వ ప్రశ్న, విభజన కణం యొక్క క్రోమోజోమ్లు భూమధ్య రేఖ ఫలనంపై ఉండే సమ విభజన దశను పేర్కొనండి. ఆప్షన్ ఏ చలన దశ, ఆప్షన్ బి అంత్యదశ, ఆప్షన్ సి మధ్యస్థ దశ, ఆప్షన్ డి ప్రథమ దశ. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ 14/8/2018 షిఫ్ట్ 2లో ఇవ్వడం జరిగిందండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి మధ్యస్థ దశ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.